అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవి తీయాలి ఆ రేపు కొంచెం నోటీస్ పెట్టు. మీ కట్టుని మీరు కొనుక్కొని కట్టుకున్నారా లేకపోతే ముందే కట్టేసిందా? వాళ్ళు ఎప్పుడు కట్టారంట? అదే వాళ్ళు ఎప్పుడు కట్టారని అడగలేదు. కొంట కబ్జా చేశారు, తెలియలేదా? కొంట ఉందా లేదా తెలియలేదంటే కొన్ని పనేటప్పుడు మనం తెలుసుకోవాలి. అది అనేది ఒక బిల్డింగ్ ఉంటున్నామంటే దాని కూడా దేవుడు కాకుండా మాకేం కాదు. ఆ ఇండు కట్టుకొని లేదంటే దేవుని సేవ జ్యోతి కూడా అంటే ఎవరేదా అంటే అన్నారు. మేము అడుగుల నాయన జ్యోతి ఎదిగానమ్మా, జ్యోతి ఎదిగానమ్మా. రంగులేసారు సార్, రంగులేసారు సార్, పెయింట్ వేశారు. కాన్ఫిడెంట్గా ఉన్నాను. కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరు లేరు. ఒక వ్యక్తి ఇతనికి మనము జగనన్న ఖాళీ సంవత్సరం నుంచి 4 నోటీసులు ఇస్తారు అయిపోతుంది. ఇప్పటికి తొలగింది సంవత్సరం నుంచి 4 నోటీసులు మున్సిపాలిటీ వాళ్ళు. సార్ రాకముందు సార్ మున్సిపల్ కమిషనర్ గారు సంబంధాలు వాళ్ళు సార్ రాకముందు 4 ఇస్తారు. ఎట్లా సార్ నోటీసులు ఇచ్చి కూడా వాటర్ బాధితులు తొలగించమని 5 కోట్లు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ఆధ్వర్యంలో కుంటన్నా బాగుపడాలి సార్. మీరు ఎట్లుంటే అట్లా సార్, కుంట అయితే నిజమైన కుంట అయితే తొలగించండి. ఒకవేళ పట్టాలు ఉంటే పట్టాలు మాదిరి ఇవ్వండి. నాకు ఎన్నో చెప్తుంది సార్. ఇక్కడ ఒక లెటర్ సార్, ఇదో చిన్నది ఇక్కడ 471/1 17 సెంట్లు మాత్రమే సార్. దాన్ని 30 సెంట్లు చేసి మొత్తం ఆ పక్క ఈ పక్క ఆటండి సార్. ఇది సరైనది. మందిని వచ్చి మీరు అడిగి ఆలోచించారా బాబు దగ్గర? అది చిత్రంగా చేయించారా లేదా అంటున్నారు. మీరు అలా ఎక్కువ చెప్తున్నా కదా. నాకు తెలియదు కదా. స్లాబ్ వచ్చింది కదా సార్ వెనకాల. అది సిచ్యువేషన్ పెట్టింది సార్. బ్లూ కలరు కొంచెం కోర్టు కేసు వల్ల ఆగిపోయింది సార్. అవును సార్, అది 50 సార్. ఇప్పుడు వచ్చారు కదా సార్. అప్పుడు వర్క్ ఆగిపోయింది సార్. పైన చెప్తాను ఇక్కడ చెప్పొచ్చు కదా సార్. పూర్తి స్థాయిలో అన్ని ఎందుకు ఆగింది అనడానికి ఇక్కడేదో జరిగింది, అక్కడేదో చేసాం. మిమ్మల్ని నమ్మాల్సిందే. ఇదైతే లేదు, నమ్మాల్సిందే అంటే మేము కొలతల ప్రకారం వేస్తాం కానీ మేము వేరే వేయలేము. రేటు
ఏసారి ఇంత ప్రత్యేకంగా చెరువు చూసుకొని రాలే. డైరెక్ట్గా గుంటలో బిల్డింగ్ ఎన్ని చేయడానికి ఇప్పుడు ఇది ఏ బిల్డింగ్ తీసుకొచ్చారు? ఇదే సార్ ఈ ఎదురు బిల్డింగ్ కొంత ముందు పక్క పడేసి అందరికీ నమస్కారం. ఈరోజు గిద్దలూరు ప్రాంతానికి గిద్దలూరు ప్రాంతంలో కాశిరెడ్డి కొంట దగ్గర సర్వే చేయడం జరిగింది. అది ఒకప్పట్లో కొంట అని అన్నారు. సో దానికి ఆ కుంటలో ఉన్న ఆక్రమించి ఇల్లు కట్టుకోవడాలు కానీ ఇల్లీగల్ గా కట్టుకోవడం కానీ కంప్లైంట్ వచ్చాయి. అది కూడా అందుకే కమిటీ ఫామ్ చేయడం కూడా జరిగింది. కమిటీలో నేను, మున్సిపల్ కమిషనర్ గారు, డిఐ గారు అందరూ ఉన్నాము. సో దాన్ని ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఆ కొంట ఏంటంటే 8 ఎకరాలు 10 సెంట్లని చూపించారు. సో దాంట్లో మళ్ళీ 9 మళ్ళీ భాగంగా 9 సర్వే నంబర్లు ఉన్నాయి. 9 సర్వే నంబర్లు ఆ కొంట దగ్గర ఆక్యుపై చేశారని సర్వే మ్యాప్ ఐడెంటిఫై చేసుకుని ఇవన్నీ చూసుకోవడం కూడా జరిగింది. సో త్వరలో రిపోర్ట్ కూడా తయారు చేస్తాము. ఇది నిజమైన సరైన డాక్యుమెంట్ పంపిస్తాము. రిపోర్ట్ పంపించి యాక్షన్ తీసుకుంటాము. సర్వ్ చేయడం జరిగింది. నోటీసులు కూడా టైం ఇచ్చాము. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసుకునే ముందు చేసుకోవడానికి ఒక డేట్ ఇచ్చారు. వాళ్ళు ఆ డేట్ బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే 157 సక్సెస్ ఉన్నాయి వాటికి కొలగొట్టడం త్వరలో జరుగుద్ది. సో అందాక మొత్తం టౌన్ అంతా ఏజెండా ఏం లేదు. ఈ ఎజెండా ఏంటంటే ఏవైతే ఎంక్రోచ్మెంట్ డ్రైనేజ్ దాటి ఉన్నాయో అవి ఫేజ్ 2 భాగంగా ఫేజ్ వైజ్ భాగంగా చేసుకుంటూ జరుగుతుంది.